హాయ్ అండి, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము పచ్చి రొయ్యలు గోంగూర. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా 1 kg పచ్చి రొయ్యలని తీసుకొని నీట్గా పసుపు వేసి ఉప్పు వేసి నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలండి. అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డను యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. అందులోనే ఫ్రాన్స్ నీట్గా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ మొత్తం యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ పసుపు వేసి ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. వాటర్ మొత్తం ఆవిరైన తర్వాత అందులో కారం ధనియాల పొడి వేసుకొని నీట్గా కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ పోయాలండి, ఒక గ్లాస్ నిండా. మనము రొయ్యలు ఉడికేలోపు పక్క గ్యాస్లో ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం నీట్గా కడిగి పెట్టుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర మొత్తం ఉడికితే కొంచెమే అయిపోతుందండి, అది కొంచెం అవుతుంది ఉడికితే. అది మొత్తము నీట్గా దగ్గరికి అయ్యేదాకా కలిపేసుకోవాలి. అందులో కొంచెం పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర అయిన తర్వాత అందులో 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. గోంగూర మొత్తం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. నీట్గా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. పక్క గ్యాస్లో ఉడుకుతున్న రొయ్యల్ని ఒకసారి నీట్గా కలిపేసుకొని ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న గోంగూరను మొత్తము రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి. గోంగూర మొత్తం రొయ్యల్లోకి కలిసే విధంగా నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపిన తర్వాత పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. అలాగే గరం మసాలా ఒక 7-8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న పచ్చి రొయ్యల గోంగూర రెడీ. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం ఫాలో కండి. బాయ్.